హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా సిస్టర్ బర్త్డే అన్నమాట. సో లిటిల్ సెలబ్రేషన్స్ ఇన్ హోమ్. ఐల్ షో యూ హౌ ద సెలబ్రేషన్. సో మన బర్త్డేకి వెళ్తే ఇక్కడ ఉంది. సే హాయ్. సో మేడం కొంచెం బిజీగా ఉంది, అందరికి రిప్లై ఇస్తూ ఉంది, బర్త్డే కదా. సో తన్ని అలా వదిలేద్దాం. సో హియర్స్ ద సెలబ్రేషన్స్ నౌ విల్ స్టార్ట్. మమ్మీ ఏం చేస్తున్నావు? స్టవ్ వెలిగిస్తున్నాను. బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. మా చిన్న పాపకి పుట్టినరోజు ఈరోజు. స్పెషల్ బర్త్డే గర్ల్ కూడా ఇక్కడ బిజీగా ఉంది. ఏం చేస్తున్నావు సంధ్య? చికెన్ కదా. వాళ్ళైతే బిజీగా ఉన్నారు కదా. ఈ లోపల నా అవుట్ఫిట్ అయితే చూసేసాయండి. ఇదైతే నేను కస్టమైజ్ చేసుకున్న అవుట్ఫిట్. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పేయండి. సో మా మమ్మీ వంటలు అయితే ఎంతవరకు వచ్చాయో చూసేద్దాం రండి. నేనైతే మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. ఓ బిర్యానీ స్టార్ట్ చేసేసింది. మసాలా అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అయిపోయింది. మేమైతే చాలా తక్కువ టైం ఇచ్చామండి మమ్మీకి. కానీ అంత తక్కువ టైంలో ఎన్ని వెరైటీస్ చేసిందో తెలుసా. నిజంగా అమ్మలైతే గ్రేట్ కదండి. రైస్, గోంగూర, చికెన్ అండ్ ఫిష్ కర్రీ అండ్ దిస్ వన్ రైతా అండ్ అలాగే దిస్ ఈజ్ రసం. అవర్ ఫేవరెట్ విల్ ఎండ్ అప్ విత్ రసం అన్నం. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ రైట్ నౌ ఫినిష్డ్ అన్నమాట. దిస్ ఇస్ పాయసం అండ్ ఫ్యూ మోర్ లోడింగ్. సో మమ్మీ ఇంకా చేస్తూనే ఉంది, బట్ వీళ్ళైతే తినడం స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడైతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ దగ్గరికి వెళ్దాం రండి. సో ఈవిడే అన్నమాట. షీజ్ మై అమ్మమ్మ. సో ఎలా ఉంది బిర్యానీ అని అడుగుతున్నాను. నేనేమో బాగుంది నువ్వే చేసావా అంటుంది. లేదు నేను చేయలేదు, మమ్మీ చేసిందని చెప్పాను. సో ఇక్కడ చూడండి మా చెల్లి పాపం కష్టపడిపోతుంది. సో ఫుల్గా తినేసి మేమైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాం. చిన్న సెలబ్రేషన్ అయితే నేను ప్లాన్ చేశాను. సో వాళ్ళైతే బయటకు వెళ్ళారు, బేసిక్గా ఇప్పుడే వచ్చారన్నమాట. సో వాళ్ళు అలా బయటకు వెళ్ళంగానే నాకైతే కొంచెం టైం దొరికిందన్నమాట. కేక్ ఆర్డర్ పెట్టేశాను, ఫాస్ట్గా వచ్చేసింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ అవుట్ఫిట్ అయితే నేనే కస్టమైజ్ చేయించానండి. బాగుంది కదా. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. Bye guys. Follow KMS family.